హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ అయితే నేను దీపాలను చేసుకుంటూ వీడియో తీస్తున్నాను. ఇలా వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకుముందు జస్ట్ నార్మల్గా వీడియో తీసి పెట్టేదాన్ని. ఈరోజు మొత్తం తీసాను అనమాట, ఒక మినీ వ్లాగ్ లాగా పెడదామని. అయితే ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే కదా, అందరూ బిజీగా ఉన్నారా. నేను కూడా కొంచెం లేట్ అయింది దీపారాధన చేసేసరికి. ఇంట్లో ఎవరు లేరు, ఎందుకంటే తర్వాత చెప్తాను. ఇంకా దీపారాధన విషయానికి వస్తే దేవుళ్ళందరికీ పూలు పెట్టేశాను అనమాట, ప్రతి పటానికి. అయితే హడావిడిగా అయితే చేసాను. మల్లెపూల మాల ఉంటే అది కూడా వేస్తాను. మరీ ఎక్కువగా వేసేయడం పూలు కానీ ఏదైనా కానీ అంత చేయను అనమాట. నార్మల్గా చేస్తాను, మనకున్న దానిలోనే చేసుకోవాలి కదా. అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దీపం వెలిగిస్తే చాలు అన్నది నా ఉద్దేశం, హడావిడికి పోకుండా అని నా ఉద్దేశం. మీరేమంటారు కామెంట్ చేయండి. అయితే ఇదన్నమాట. ఇంకా ఇలా వీడియో తీస్తున్నాను కదా, మీరేమనుకుంటారు? ఇలాంటి వీడియోస్ పెట్టమంటారా లేదా ఇంకేమైనా వీడియోస్ చేయాలా? చాలామంది ఇలాగే వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా ఇంట్లో పనులు కూడా మొత్తం పెడతారు వీడియోస్ తీసి. కానీ వాళ్ళకి వ్యూస్ బాగా వస్తాయి. చాలామంది ఛానల్స్ చూశాను, అలాంటి వాళ్ళకి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే నా ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ ఒక్క వీడియో కూడా వైరల్ చేయట్లేదు. మీరు ఎందుకు నచ్చట్లేదా ఏంటి అనేది కొంచెం నాకు కామెంట్లో చెప్తే బాగుంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం మీరు కొట్టే లైక్ వల్ల, చూసే వ్యూ వల్ల ఏం లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ రావు. జస్ట్ ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది అంతే. కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది, దానివల్ల కొంచెం రీచ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంతే తప్ప ఏం లేదు. బాగా వ్యూస్ వస్తే మాత్రం బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా దేవుళ్ళకైతే అన్ని దేవుళ్ళకి సంబంధించినవన్నీ చదువుతాను. ఇంకా లాస్ట్కి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసాను. నైవేద్యం జీడిపప్పు, కిస్మిస్ పెట్టాను, కాయలు అయిపోయాయని. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏంటి ఇలాగే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంట్లో ఎవరు లేరు, ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఈరోజు సండే కూడా కాదు కదా, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా? సండే కాకపోతే ఏంటండి, సెకండ్ సాటర్డే హాలిడే కదా. సో ఈరోజు పిల్లలు అయితే మా ఊరు వెళ్ళారు, మా బావగారు వాళ్ళ ఇంటికి. వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి అనమాట. ఈరోజు మొత్తం అక్కడే ఉంటారు ఈవినింగ్ వరకు మనదే రాజ్యం అనమాట. ఈరోజు పిల్లలు ఉంటే ఒకటే గొడవ, రిమోట్ కోసం ఏదో ఒక దాన్ని కూడా చేస్తూనే ఉంటారు కదా. ఈరోజు అయితే రోజు స్కూల్కి వెళ్తారు. ఈరోజు హాలిడే అయినా కూడా ఇలా ఉందన్నమాట, ఇంట్లో ప్రశాంతంగా ఉంది కదా. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు, చూసి రాగానే అడుగుతారు, చూడండి ఏంటి ఎలా పెట్టావు వీడియో అని. అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్నానం చేసేసి 10:30కో ఏమో వెళ్ళారనమాట పిల్లలు మళ్ళీ. ఇంకా అదనమాట ఈరోజు. అయితే వీడియోస్ అందరూ చూస్తున్నారో లేదో తెలియట్లేదు, చూస్తున్నారు కానీ చాలామంది లైక్ పట్టట్లేదు, ఎందుకో తెలియదు. కొన్ని వీడియోస్, కొంతమంది వీడియోస్ అయితే చూశాను, ఏంటంటే చుట్టాలకి, ఫ్రెండ్స్కి వాళ్ళకి లింక్స్ పంపించి లైక్ చేయమండం, సబ్స్క్రైబ్ చేయమండం, ఇవన్నీ వేస్ట్ అన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు జస్ట్ మొహమాటం కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తారు, చూడరు, లైక్ చేయరు, షేర్ చేయరు, ఏముండదు. అదంతా వేస్ట్ అని చాలామంది వీడియోస్లో చెప్పడం చూశాను అనమాట. ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది. చూసి లైక్ కొట్టే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసేవాళ్ళు అనట్లేదు, చూసి కూడా లైక్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా, ఏమవుతుంది? ఏదో ఒక లైక్ కొట్టడం వల్ల నాకేమి లక్షల్లో వ్యూస్, వేలలో మనీ వచ్చేస్తాయి అనుకుంటున్నారో ఏమో, మరి తెలీదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను. ఇంక ఇప్పుడైతే దీపారాధన అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఇది పాలకూర 2 కట్టలు ఉంది, పిల్లలు లేదు కాబట్టి ఒక కట్ట కట్ చేసి పాలకూర పప్పు చేయాలి. ఈ రోజుకి వంట అయితే అది. ఇంకో కట్ట ఉంటుంది కదా, అది రేపు పాలక్ చపాతీ చేస్తాను. ఈ మధ్య ఒకసారి చేశాను కదా, వీడియోస్ చూసేవాళ్ళు ఒకసారి చూడండి, పాలక్ చపాతీ రెసిపీ కూడా పెట్టాను, మొత్తం వీడియో. రేపు కూడా అదే చేయాలి. ఇంకా అదనమాట ఈరోజు, ఈ పూటకైతే వీడియో అది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. వీడియోని చూసి లైక్ చేస్తే దానివల్ల ఏంటంటే కొంచెం ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది, కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది అనమాట. యూట్యూబ్లో రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఛానల్, అంతే, అంతకు మించి ఏముండదు. కొత్త వాళ్ళు కూడా చూస్తారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతకు మించి ఏముండదు అనమాట లైక్ చేయడం వల్ల. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు అయితే, ఓకేనా?